ఉద్యోగాలు ఇచ్చినా రుజువు చేస్తే నువ్వు తప్పైందని క్షమాపణ చెప్తావా? ఇవ్వలేదంటే నేను ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నా. మే 27, 2016 ఇవాళ ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఉద్యోగ పత్రాలు అందించారో అదే జలసౌదలో అదే స్థలములో మే 27, 2016 నాడు 100 మంది కొత్తగా ఉద్యోగం వచ్చిన ఇంజనీర్లకు నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను. జాబ్లో జాయినింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వలేదని మాట్లాడితే ఎట్లా? దాదాపు 1000 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియామక పత్రాలు ఒక ఇరిగేషన్ శాఖలో ఇచ్చాము. నువ్వు నిన్న ఇచ్చిన నియామక పత్రాలు కూడా బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష జరిగిన దానికి కాయిదాలు మాత్రమే నువ్వు పంచినవు. కానీ ఉల్టా ఏదో ఉంటుంది చూడు, చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, నువ్వు చేసింది ఏం లేదు, కానీ మళ్ళీ బీఆర్ఎస్ మీద బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అయినా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? రైతుల కోసం వీళ్ళు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నారు, మాట తప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలోనే ఇస్తామన్నారు, మాట తప్పారు. అసలు నువ్వు ఇచ్చింది ఎంత? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది 10,000 లోపు మాత్రమే. నువ్వు 10,000 కూడా ఇయ్యలే. 2 లక్షలు మొదటి సంవత్సరమే ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో చెప్పించి అశోక్ నగర్ మెట్ల మీద కూర్చొని డ్రామా చేసి పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి టీవీలలో పొద్దున్న దాకా మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ఊదరగొట్టి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిరుద్యోగ యువతకు మోసం చేసినావు. 5,000 నిరుద్యోగ భృతి ఇస్తాను, అది ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇది ఇవ్వలేదు. గ్రూప్ 1లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి గ్రూప్ 1లో ఇవాళ నిజమైనటువంటి పరీక్ష రాసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఇవాళ స్టే తెచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇవాళ పరీక్షల నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పసకలచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు రేవంత్ రెడ్డికి ఆ బుద్ధి ఉంటుంది. ఆనాడు పాలమూరు ఎత్తిపోతల మీద కేసులు వేసింది రేవంత్ రెడ్డి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసులు వేసి ప్రాజెక్టులు ఆపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఇస్తుంటే మేము కాంట్రాక్ట్ లెక్చర్లను రెగ్యులరైజ్ చేస్తే మరి కోర్టులకు వెళ్లి ఆ ఉద్యోగాలను ఆపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ బుద్ధి వాళ్ళకున్నది తప్ప మాకు లేదు. ఏదున్నా మేము సీదా ఉంటాం, చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం. అంతే తప్ప కాంగ్రెస్ లాగా ఈ వెన్నుపోటు రాజకీయాలు, కాంగ్రెస్ లాగా ఈ కోర్టులకు వెళ్లి ప్రాజెక్టులు ఆపుడు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపేటువంటి ఆలోచన బీఆర్ఎస్కు లేదు. ఆ బుద్ధి అంతా కాంగ్రెస్.